ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు. కనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుము. రూతు గ్రంథం 3:18. తుఫాను వచ్చినప్పుడు నేల తుడిచిపెట్టుకుపోయినట్టుగా పరదేశు మన ప్రపంచం నుండి తుడిచిపెట్టుకుపోయింది. ఆనాటి నయోమి రూతుల పరిస్థితే ఈనాటి ప్రపంచ పరిస్థితి. మనం మన స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాం. అయితే మనకి మన నిరాశజనకమైన పరిస్థితికి మధ్య మన ప్రభువైన యేసు నిలబడి ఉన్నాడు. ఆయన జరిగించిన విమోచన కార్యం వారధిగా నిలబడి ఉంది. మనకి తప్పక విడుదల ఉంది, అనుమానం లేదు. రూతును బోయేజు విడిపించినట్టుగా మనల్ని విడిపించే వరకు క్రీస్తు విశ్రాంతి తీసుకోడు. పాపముతో కలుషితమైన ఈ ప్రపంచాన్ని పవిత్రపరిచే వరకు ఆయన నిద్రపోడు. భూమి మునుపటి అందాలను సంతరించుకుంటుంది. అరుణోదయ నక్షత్రాలు ఆనందగానాలతో నాట్యం చేస్తాయి. యేసు ప్రభు మన సమీప బంధువుడు. మన విమోచన కోసం మరణించేందుకు పరము నుండి దిగివచ్చిన ఆయన మన ప్రియమైన స్నేహితుడు. పరలోకంలో మన పక్షాన ఒక మానవుడుగా ఆయన నిలబడి ఉండడమే మనకి ఆయనకి మధ్య ఉన్న విడిపోని బంధానికి బలమైన రుజువు. ఊరకుండుము. రూతు గ్రంథం 3:18. నిరాశ చెందకము. ఆయన నిన్నెన్నటికీ నిరాశపరచుడు. ఆయన నిన్నెన్నటికీ విడువడు. ప్రార్థన ద్వారా ప్రశాంతంగా ప్రభు పాదాల చెందుకు చేరుదాం. ప్రార్థన కనిపించని హృదయపు లోతుల్లోంచి నీటి ఊటలాగా పెళ్ళుబీకి రావాలి. చివరిగా జవాబును ఆయనకు వదిలేయాలి. జ్ఞానయుక్తమైన తన విధానంలో ఆయన తప్పక జవాబిస్తాడు. కానీ చాలాసార్లు మనకు ఓపిక ఉండదు. దేవుడు జవాబిచ్చే వరకు మనం ఓపికగా కూర్చోలేం. ఆయన జవాబిస్తాడో లేదోనని అనుమానం మనకు. తన పుట్టినరోజు వాతావరణం ప్రశాంతంగా ఉండాలని ఒక చిన్నపిల్ల దేవుణ్ణి ప్రార్థించింది. అయితే ఆ రోజు భీకరంగా వర్షం కురవడం ప్రారంభించింది. దేవుడు నీ ప్రార్థనకి జవాబివ్వలేదు అని అందరూ ఆ పిల్లని ఎగతాళి చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆ అమ్మాయి చిరునవ్వులు చిందిస్తూ, లేదు, దేవుడు నా ప్రార్థనకి జవాబిచ్చాడు, కానీ నేను అడిగినట్టు కాదు, తనకు నచ్చినట్టు అంది. అవును, దేవుడు మన ప్రార్థనలకు తప్పక జవాబిస్తాడు. అయితే మన విధానంలో కాదు, తన విధానంలో. ఊరకుండుము. ఆయన ఎన్నడూ విఫలం కాడు. మనము ఆయనలోనూ ఆయన మనలోనూ నిలిచి ఉన్నప్పుడు మనం మేలు నిమిత్తం తనదైన శైలిలో ఆయన తప్పక మన ప్రార్థనలకు జవాబిస్తాడు. మంచు కొండలో హిమపాతానికి శబ్దాలు ఎలా కదలికని తీసుకుని వస్తాయో అలానే విశ్వాసపు ప్రార్థన దేవుని శక్తిలో కదలికలను తీసుకొని వస్తుంది. కష్టాల్లో మౌనంగా ఉండు. నిన్ను సమూలంగా నాశనం చేయాలని నీ శత్రువులు గొప్ప పథకమే వేశారు. నువ్వు బెదరకపోవడం చూసి వాళ్ళు విరగబడి నవ్వుతున్నారు. ఈ సమయంలో ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనే మెల్లనైన స్వరం నీ వెనుక నుండి పలుకుతోంది చూడు. యెషయా గ్రంథం 30:21. ఇప్పుడు నలుదిశల నుండి నిన్ను చుట్టుముట్టాలని ప్రయత్నిస్తున్న నీ శత్రువులని ఆయనకు అప్పగించి మౌనంగా ఉండు. ఆయనపై పూర్తిగా ఆనుకో. ఆయన వద్ద ఆశ్రయం పొందు. ఆయన ఎన్నడూ కదలని స్థిరమైన బండ, ప్రవాహ జలములు ముంచెత్తలేని ఎత్తైన దుర్గము. నీకు దయా కనికరాలు కావాలి. అవి ఆయన యొద్ద సమృద్ధిగా ఉన్నాయి. ఆందోళనతో అటు ఇటు పరుగులు తీయకు. నీ మనసుని నిమ్మలపరుచుకో. ప్రశాంతంగా ఒకచోట కూర్చో. నిశ్శబ్దంగా వేచి చూడు. కలువరి భయాలు తరంగాల్లా తనను చుట్టుముట్టినప్పుడు గెత్సెమనే తోటలో ఆయన అలానే చేశాడు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. కీర్తనల గ్రంథము 37:7. ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుషుడు ఊరకుండడు. కనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుము. రూతు గ్రంథము 3:18. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.